టీ20 క్రికెట్ ప్రపంచ కప్లో దక్షిణాఫ్రికా జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి ఆ జట్టు ఫైనల్స్కి చేరింది. ఇప్పటి వరకు 8 సార్లు టీ20 ప్రపంచ కప్ జరగగా దక్షిణాఫ్రికా జట్టు ఒక్కసారి కూడా ఫైనల్కు చేరలేదు. సెమీఫైనల్లో ఓడే తమ సాంప్రదాయాన్ని ఈ ఏడాది చెక్కుపెట్టింది. ఏకపక్షంగా సాగిన తొలి సెమీఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 9 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దక్షిణాఫ్రికా బౌలర్లు ఆఫ్ఘన్ బ్యాటర్లను అసలు క్రీజులో నిలవనీయలేదు. పిచ్ అనూహ్యంగా స్పందించడంతో బ్యాటర్లకు అసలు ఏమీ అర్థం కాలేదు. బంతి అసలు బౌన్స్ అవుతుందా, స్వింగ్ అవుతుందా, లోగా వస్తుందా అనేవి ఏమీ బ్యాటర్లకు అర్థం కాలేదు. తొలి ఓవరు చివరి బంతికి ప్రారంభమైన ఆఫ్ఘన్ బ్యాటర్ల పతనం 11.5 ఓవర్లలోనే 56 పరుగుల వద్దే ముగిసింది. 3 బంతులు ఆడి ఒక్క పరుగు కూడా చేయని గుర్బాజ్ను జాన్సన్ అవుట్ చేశాడు. దీంతో 4 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా వికెట్ల పతనం నిరంతరంగా కొనసాగింది. జాన్సన్ ఆఫ్ఘన్ను మరో దెబ్బ కొట్టాడు. 8 బంతుల్లో 9 పరుగులు చేసిన గుల్బద్దీన్ నయీంను జాన్సన్ బౌల్డ్ చేశాడు. దీంతో 16 పరుగుల వద్ద ఆఫ్ఘనిస్తాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత రబాడా ఆఫ్ఘన్ ఒకే ఓవర్ 2 వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ను దెబ్బకొట్టాడు. 2 పరుగులే చేసిన ఇబ్రహీం జర్దాన్ను రబాడా బౌల్డ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అదే ఓవర్లో మొహమ్మద్ నబీని కూడా రబాడా బౌల్డ్ చేశాడు. దీంతో 20 పరుగుల వద్ద ఆఫ్ఘన్ 4వ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కూడా అనరిక్ నార్కే, షమ్సీ కూడా వికెట్లు తీయడంతో ఆఫ్ఘన్ బ్యాటర్లు అసలు క్రీజులో నిలబడలేకపోయారు. అజ్మతుల్లా ఓమ్రాజాయ్ చేసిన 10 పరుగులే ఆఫ్ఘన్ తరపున అత్యధిక పరుగులు కావడం గమనార్హం. 9 నుండి ఆఫ్ఘన్ బ్యాటర్లు అసలు సింగిల్ డిజిట్ చేయలేకపోయారు. 3 బ్యాటర్లు డకౌట్ అవగా 4 బ్యాటర్లు 2 పరుగులే చేసి అవుట్ కావడంతో ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్ 3 వికెట్లు తీయగా షమ్సీ 3 వికెట్లు, రబాడా 2 వికెట్లు, అనరిక్ నార్కే 2 వికెట్లు తీశారు. తదనంతరం 57 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా జట్టు ఆరంభంలో కొంచెం కష్టపడింది. ఆరంభంలోనే ఫామ్లో ఉన్న డికాక్ 5 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత హెండ్రిక్స్, అడెమ్ మార్క్రమ్ క్రీజులో నిలుచుకునే వరకు ఆచితూచి ఆడిన ఈ ప్లేయర్లు ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాక స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బౌలింగ్కు అనుకూలిస్తున్న లక్ష్యం మరీ చిన్నదిగా ఉండడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లపై ఒత్తిడి లేకుండా పోయింది. హెండ్రిక్స్ 29 పరుగుల వద్ద, అడెమ్ మార్క్రమ్ 23 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను ఫైనల్కు చేర్చారు. 57 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా కేవలం 8.5 ఓవర్లలోనే ఛేదించింది. ఐసీసీ ప్రపంచ కప్ టోర్నీ చరిత్రలో తొలిసారిగా సౌత్ ఆఫ్రికా జట్టు ఫైనల్లోకి చేరింది.